మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మా CEO ఎస్ఎస్ లక్ష్మి గారు. లక్ష్మి గారు వెల్కమ్. అరవింద్ గారు యా నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు. అంటే ఈ ప్రధానంగా ఇది ఎన్నికల బడ్జెట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ ఎలక్షన్ ఇయర్ బడ్జెట్గా ఉంటుంది అనేది ప్రధానంగా అందరం అనుకున్నదే. అదే విస్తృతంగా చర్చలో ఉంది. ఈరోజు ప్రధానంగా కొన్ని కొత్త ప్రకటనలు ఉన్నాయి. అదే సందర్భంలో ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. వేతన జీవులకి మనం సహజంగా బడ్జెట్ అనగానే గుర్తొచ్చేది వేతన జీవులకు ఊరట లేని పరిస్థితి ఉంది. దీన్నంతా మీరు ఎట్లా చూస్తున్నారు? నిజానికి అరవింద్ గారు ఈసారి అంటే మొరార్జీ దేశాయ్ తరువాత 6వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అన్న వార్త ప్రాధాన్యం తప్పితే, ఎందుకంటే ఓటాన్ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కాబట్టి ఏదో తాయిలాలు వస్తాయి, దేశంలో ఊహించనంతగా మనం అన్ని రంగాల విషయంలో కూడా ఏదో ఆశించవచ్చు అనడానికి అయితే నిజానికి లేదు. జస్ట్ ఈ ప్రాధాన్యం అంతా కూడా 6వసారి నిర్మలా సీతారామన్ గారు మహిళా ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టే బడ్జెట్ మీదే అందరి ఫోకస్ ఉంది. అయితే అరవింద్ గారు ముందు నుంచి మనం అనుకున్నట్టు కేవలం వ్యవసాయ రంగంలో ఏదైతే ఇప్పుడు సమ్మాన్ రైతుల సమ్మాన్ యోజన, కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో దాని ద్వారా ఇచ్చేది 9,000 రూపాయలకి పెంపు అనేది మాత్రమే అసలు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఒక రివీల్ అయిన అంశం. ఆ ఒక్కటి తప్ప ఈరోజు బడ్జెట్లో అంతా ఉంది. నిజానికి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా సుదీర్ఘంగా బడ్జెట్ని చదివిన ఘనత కూడా నిర్మలా సీతారామన్ గారి ఖాతాలో పడింది. కానీ ఈసారి మాత్రం సూటిగా సుత్తి లేకుండా చాలా స్ట్రైట్ గా చెప్పాల్సిందంతా చెప్పేసి క్లోజ్ చేసేశారు. మేబీ ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం వల్ల కావచ్చు, లేదంటే మిగతా అంశాలు కావచ్చు. కానీ మీరు అన్నట్టుగా నిజంగా వేతన జీవుల విషయాల్లోకి వెళ్లే ముందుగా ఒకసారి ఇందులో ఉన్న పాజిటివ్స్ గనుక మనం ఒకసారి పరిశీలిస్తే జస్ట్ 4 డివిజన్స్ గా చేసినట్టుగా అయితే మనకు ప్రధానంగా కనబడుతుందండి. వ్యవసాయ రంగం అనేది ఒకవేళ లాస్ట్ అనుకున్నా ముఖ్యంగా ఫోకస్డ్ ఆన్ యూత్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతుంది. ఐఐటీలు కానీ లేదా IIITలు కానీ ఐఐటీలు కానీ వీటి సంఖ్య పెంచుకుంటూ వెళ్ళబోతున్నాము అని చెప్పడం కానివ్వండి, 18 ఏళ్ల వయసులోపు ఉన్న పిల్లలకి ఉచితంగా చేయించే టెస్ట్ల విషయంలో కానివ్వండి, ఇలాంటి కొన్ని అంశాలను యువత ఫోకస్డ్ గా అయితే ఒకటి చేశారు. రెండోది పారిశ్రామికీకరణగా విమానాలు 9 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతులకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అది గత కొంతకాలంగా ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశము ఇతర ఆసియా దేశాల్లో చాలా విస్తృతంగా వస్తోంది. దానికి సంబంధించిన కంప్లైంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఒక షో సందర్భంగా మీరు కూడా అన్నట్టు గుర్తు నాకు. ఇది చాలా అటెండ్ అవ్వాల్సినటువంటి సీరియస్ విషయం అని చెప్పి, అది ఈరోజు దానికి ఉచిత వ్యాక్సిన్ అనేటటువంటి దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? చాలా నిజంగా అంటే ఆడపిల్లలకి చాలా మంచి పరిణామమే. కాకపోతే ఇది ఏజ్ లిమిట్ పెట్టడం అనేది మనం అంటే దీన్ని కంట్రోల్ చేయడం వరకు మాత్రమే తీసుకుంటున్నారు. కానీ నిజానికి సర్వైకల్ క్యాన్సర్తో అబౌవ్ 30-40 ఇయర్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అరవింద్ గారు. దీన్ని అంటే ఏజ్ లిమిట్ కంట్రోల్ చేయడం వల్ల ఈ వ్యాక్సినేషన్ ద్వారా అంటే ఈ జనరేషన్ పిల్లలు రేపు ఫ్యూచర్లో దీని బారిన పడకుండా ఉంటారు తప్పితే, నిజానికి 30 ఇయర్స్ 40 ఇయర్స్ పైబడిన మహిళల్లో ఉన్న ఈ సమస్యకి ట్రీట్మెంట్లోనో వాటిల్లోనో ఇంకేదైనా ఫెసిలిటీస్ ఉండుంటే కనుక అది వేరే రకంగా ఉండేది. ఖచ్చితంగా మీరు అన్నట్టు నిజంగానే ఏషియా దేశాల్లో కంటే ఇండియాలో కూడా ఇది కొంచెం విస్తరించింది. మనం గతంలో కూడా సోనియా గాంధీ లాంటి వారు కూడా ఇతర దేశాలకు వెళ్ళి చికిత్స చేయించుకొని వచ్చిన పరిస్థితులు అందరికీ తెలిసినవే. సరే, వీటితో పాటుగా ముఖ్యంగా మనం విమానాల కొనుగోలు విషయంలో తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఇప్పుడు ఆదాయపు పన్ను స్లాబ్ని 7 లక్షలకు పెంచడం అనేది కానివ్వండి, ఇలాంటి కొన్ని కీలక నిర్ణయాలు ఏమీ లేదు అంటూనే ఒక రకంగా ఎన్నికల తాయిలాలను ప్రకటించినట్టుగానే కొన్ని చూస్తుంటే మనకు కనబడుతుంది. మేబీ మీకు కూడా అలా అనిపించుండొచ్చు. అంటే ఎవరు ఊహించలేదు ఈ రోజు అసలు వేతన జీవులు లేదంటే వీళ్ళకి ఏదో ఎగ్జంప్షన్స్ వస్తాయి అని అయితే ఎవరు అనుకోలేదు. ఒకసారిగా 7 లక్షలకి దీన్ని పెంచిన విధానం చూస్తుంటే కనుక అంటే 2.4% ఈ పన్ను వసూళ్లు కూడా పెరిగాయి అని చెప్పారు. కాబట్టి మేబీ దాన్ని ఈక్వలైజ్ చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా అయితే కనబడుతుందండి. అలాగే మనకి ఉచిత కరెంటు దాదాపుగా కోటి కుటుంబాలకి రూఫ్ సిస్టమ్ ద్వారా సోలార్ రూఫ్ సిస్టమ్ ద్వారా ఇచ్చే ఉచిత కరెంటును కూడా దాన్ని బెనిఫిటైజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బియ్యం కూడా భారత్ రైస్ అంటూ కూడా మరి 29 రూపాయలకే నాణ్యమైన సోనా మసూరి బియ్యాన్ని ఇవ్వాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అంటే కొన్ని అంటే పేద వర్గాలని
అటు వ్యవసాయ రంగాల్ని, వ్యవసాయంలో కూడా పనిముట్ల విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే మేబీ ఈసారి బడ్జెట్ని అంతటిని మిక్స్ చేయడం, దాన్ని డివైడ్ చేసుకోవడం మాత్రం చాలా క్లియర్ కట్గా, నీట్గా, క్లారిటీగా. ఎందుకంటే గతంలో మీరు అంటే 6వసారి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ చదివినప్పటికీ గతంలో ఇంత క్లారిటీగా అయితే లేదు అరవింద్ గారు.